ఎలక్షన్స్ దగ్గర పడినాయి బా, మంచిగా ఓటు గుడ్ మార్నింగ్ సార్. ఏం బా శివ, ఎప్పుడు వస్తావు బెంగళూరు నుంచి? జస్ట్ ఇప్పుడే బస్సు దిగి వస్తున్నాను సార్. అవునప్పా, ఏం సెలవులు ఏం లేవు కదా, ఏంటికి వస్తావే? ఓటేసేకి వచ్చినాను సార్. దేశ బాధ్యత తెలిసినాడువే, నిజమే. ఓటు చాలా బలమైంది, చాలా విలువైంది. సార్ అప్పారావు కొడుకు సార్ ఆ పిల్లడు. రారా. ఏమన్నా ఏమన్నా పని ఉందా? పనేం లేదులే కానీ మీ నాయన మన్నాడు ఓటేస్తానడా లేదురా? ఏందని అట్లా చెప్తున్నారు? మా వంశంలో ఓటు వేసేదే లేదు అసలు. ఏంద్రా బాబు ఓటే ఏమంటావు? ఓటు కంపల్సరీ వేయాలా. ఏం కూతలు రావండి, డిగ్రీ పాస్ అయి వచ్చినావు, మా వంశంలో ఓటేసేది లేదని కూర్చోవా? కొడతానా అట్లే? అయ్యో ఎందుకన్నా అంత కోపడుతున్నావు? నాదే కాదు వేరే వాళ్ళకి కూడా 10 ఓట్లు వేసి వస్తాలే. రే అదెట్టా సార్ 10 ఓట్లు సార్. ఏం సార్ వాడు? రే నాయన, అట్లా 10-15 మంది ఓట్లు నువ్వు వేయకూడదురా, నీ ఓటు ఒక్కటే నువ్వు వేసి రావాలా. అబ్బా ఏంది ఒక్కోటి వేసి రాళ్ళ? మా వంశంలో ఒక్కోటి వేసేదే లేదు అసలు. అయినా గవర్నమెంట్ ఒక్కొక్కరికి 10 ఓట్లు పెట్టింటే బాగుంటాండే కదా. ఏందో తిక్క గవర్నమెంట్. వీడు కనుక పెద్ద నాయకుడైతే ఒకరికి 20-30 ఓట్లు ఇచ్చేటట్టున్నాడప్పా. సర్లే, మంచి నాయకుడికి ఓటేద్దాం, దేశాన్ని బలోపేతం